మన ట్రీట్మెంట్ వల్ల ఒకరికి పెళ్లి జరిగింది. పెయిన్ ట్రీట్మెంట్ వల్ల పెళ్లి జరగడం ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ 1.5 year బ్యాక్ ఒక యంగ్ ఎంతూజియాస్టిక్ మేల్ 28 years మేల్ పేషెంట్ నా దగ్గరకు వచ్చాడు. హీఈస్ అ వెరీ ప్యాషనెట్ బ్యాడ్మింటన్ ప్లేయర్. బట్ అన్ఫార్చునేట్లీ ఒకరోజు బ్యాడ్మింటన్ ఆడుతూ ఆడుతూ షోల్డర్లో ఒక చిన్న లిగమెంట్ అనేది తేరైంది. సర్జరీ చేసుకోవడం ఇష్టం లేక కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేద్దామని బ్యాడ్మింటన్ ఆడకుండా 3 months ఉన్నాడు. ఈ స్టేజ్లో సార్ట్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అసలు ఇంకా ఆడలేనేమో అని, ఇది హీల్ అయ్యే వరకు పెళ్లి కూడా చేసుకొని మొండి పట్టుకు పెట్టుకుని కూర్చున్నాడు. వన్ ఫైన్ డే మన వేద గురించి తెలిసి నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాక మనం పిఆర్పి చేసుకొని హ్యాపీగా వితిన్ 3 months బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నాడు. సో ఈ పేషెంట్ పిఆర్పి చేశాక షోల్డర్ లిగమెంట్ మంచిగా హీల్ అయిపోయింది, హ్యాపీగా బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నాడు అని చక్కగా ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది. సో ఈ మెమరీతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి, చాలా పేషెన్స్ ఉండాలి. దేవుడు మనం చాలాసార్లు టెస్ట్ చేస్తాడు. ఏదైనా ఒక డోర్ క్లోజ్ అయింది అంటే ఖచ్చితంగా ఇంకో 10 doors ఓపెన్ అవుతాయి. జస్ట్ ఆ ఫేజ్ని మనం పేషెంట్గా ఓపిక్గా భరించాలి అంతే. అండ్ థింక్ పాజిటివ్లీ. ఎప్పుడు ఆ నెగిటివిటీ అనేది మీ దగ్గరికి కూడా రానివ్వకండి. సో ఇది కూడా నా వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ ఆఫ్ వేద అని చెప్పుకోవచ్చు. ఈ మెమరీ నాతో ఉంది, ఈరోజు మీ అందరితో పంచుకుంటున్నా.